చలించని క్షణాలకే प्रणो देवी सरस्वती वागेभिर्वाजिनीवती धीनाम विद्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। वन्दे
మాకు దివ్యను ఇవ్వడానికి విచ్చేసిన గురుదేవులకు మా పాదాభినందనలు. ఈ సందర్భముగా మనకు విద్యాబోధన చేసి స్వర్గస్థులైన అప్పటి హెచ్ఎం శ్రీ పద్మనాభ శాస్త్రి గారికి, మ్యాథ్స్ మెజిషియన్ శ్రీ వీరభద్రరావు గారికి, తెలుగులో పండితులైన శ్రీ శంకర శాస్త్రి గారికి నివాళులు అర్పిస్తూ అప్పటి మన మిత్రులు మీనానగరం పుల్లారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం ప్రకటిస్తాం. తెలియజేద్దాం. స్నేహితులందరికీ హృదయపూర్వక అందరూ పేరు పేరు వచ్చినందుకు. నా పేరు MDVSD భవాని. నేను అంగన్వాడీ వర్కర్గా వర్క్ చేస్తున్నాను. శ్రీకరైపురం మా ఊరు, ఆ ఊరిలోనే వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు. మా వారు లలిత రైస్లో వర్క్ చేస్తున్నారు ప్లాంట్లో. ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా స్నేహితుల పేరు పేరున ప్రతి ఒక్కరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 10th క్లాస్ ఏ సెక్షన్. మా పాప బాబుకి మా ఆయన ఫాస్ట్ క్లాస్లో పనిచేస్తారు. మనందరి రావట్లేదు. నా పేరు వాణి. మా మెడికల్ షాపు. నాకు 2 అమ్మాయిలు. మా సీతానగరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నా పేరు మాది గవిడి పని. నాకు 2 పిల్లలు. మా వారు నా పేరు లక్ష్మి. ఏ సెక్షన్. మా హస్బెండ్ సాధ్య హైదరాబాద్. మా హస్బెండ్ ఈసీబీ. నా పేరు పద్మలక్ష్మి. నాది కావాలి. 2 అబ్బాయిలు అన్నారు. ఈ పెద్ద అబ్బాయి బీటెక్ పూర్తయింది, జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నాడు. నా పేరు ఏ బాబాయమ్మ. నేను ప్రజెంట్ కోదాడ సూర్యాపేట డిస్టిక్లో 2 పిల్లలు. మా హస్బెండ్ కీర్తి ఇండస్ట్రీస్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. థ్యాంక్ పూర్వ విద్యార్థుల సమ్మేళన ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన మన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే నా తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా వచ్చినందుకు ధన్యవాదాలండి. అలాగే నా పేరు ఎం శశికళ, 10th B సెక్షన్ అండి. నేను లోకల్లో అంగన్వాడీ వర్కర్గా 15 years నుంచి పనిచేస్తాను. మా వారు నాకు 2 పిల్లలు. ఇంటే చదువుకున్న 2nd ఇయర్ జాబ్, 1st ఇయర్ నేను మెడికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. మా వారిని జాగ్రత్తగానే రేషన్ నా పేరు వాసు. నేను హైదరాబాద్ ఉంటాను. నేను రాబర్ట్ కాస్ట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ మా సెక్రటరీ వచ్చిన మాస్టర్లందరికీ నా పాదాభివందనం. అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున అమ్మనాలి. నా పేరు మోటు వెంకటేశ్వరరావు. నేను రీసెంట్గా కర్నూలులో జాయిన్ అయ్యాను. సుసముద్ర ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీలో. నమస్కారం అండి. నా పేరు అమర్ పాషా అండి. లోకల్లో ఆరోగ్య డాక్టర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. మేడమ్స్ అందరికీ నమస్కారం. నా పేరు గోపిశెట్టి గణేష్, 10th class B సెక్షన్. నేను ఇండియన్ ఆర్మీలో యాజ్ ఏ జూనియర్ కమిషన్ ఆఫీసర్గా చేస్తున్నాను. లాస్ట్ మంత్ ఏప్రిల్లోనే VRS తీసుకున్నాను. అండ్ ప్రజెంట్ ప్రిపేర్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఎక్సర్విస్మెన్ కోటాలో బ్యాంక్లో కూడా వస్తుంది. దానికోసం ప్రజెంట్ రాజమండ్రి సెటిల్ అయ్యాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు స్టాండర్డ్ చదువుతున్నాడు, 2nd బాబు నర్సరీ. థ్యాంక్ యూ సార్. కార్యక్రమానికి చేసిన ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. మాస్టర్లందరికీ, అలాగే నా తోటి స్నేహితులందరికీ హాయ్. నా పేరు మాగంటి కోసబాబు.
నేను రాజమండ్రి ప్రింటౌనిగా కాలనీలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మాది చాగలు, మా ఇద్దరు పిల్లలు. ఇంకా ప్రాక్టీస్ చేస్తాను, అక్కడ ఆఫీస్ ఆన్ చేస్తాను. ఇలాగ వచ్చింది చాలా ఆనందం ఉంది. ఇలా గురువు గారి ప్రశ్న చాలా ఆనందం ఉంది. రాత్రి నుంచి నేను ఎప్పుడు వెళ్తాం అని ఆశతో బాగా చేస్తాను. చాలా ఆనందం ఉంది. వచ్చింది చాలా ఉంటుంది. నా పేరు రెహమాన్ షరీఫ్. అందరూ పేరు తెలియదు, అందరూ చూడాలని నేను అదే కాన్స్టేబుల్గా ఇండో డిఫరెంట్ వాటర్ గురితో వచ్చేస్తున్నాను. 20th year అని. నేను ఏలూరులో సిటీ ప్లస్ నాకు ఇద్దరు బాబు. క్లాస్ విజయవాడలో ఉంటున్నాను. ఐటీ పాప ఒక బాబు. నా పేరు సత్యనారాయణ అండి. నేను చెక్నాడ్ సిమెంట్ కార్పొరేషన్లో సీనియర్ మేనేజర్ పనిచేస్తున్నా. నాకు ఒక బాబు ఒక పాప. ఫ్రెండ్స్ అందరికీ కూడా హాయ్. నేను విజయవాడలో వర్క్ చేస్తున్నానండి. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా గురువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడపడానికి వచ్చినటువంటి ఈ గ్రూప్ పెట్టినటువంటి అడ్మిన్స్ అందరికీ కూడా ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీ జగంపేటలో గెజెట్ లైబ్రరీగా వర్క్ చేస్తున్నాను. 2011లో ఏపీపీసీ ద్వారా ఉద్యోగం పొందాను. మా ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మా కేఎస్ఎన్ గారు నా సంతకం పెట్టి గెజెట్ సంతకం పెట్టి నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ హైదరాబాద్ పంపించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇద్దరు అబ్బాయి. నమస్కారం. నా పేరు వివిఎస్ ప్రసాద్. నేను ఎస్ఆర్ కాలేజ్ టీచర్గా పనిచేస్తున్నాను 15 years నుంచి. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి బీసీఏ చదువుతున్నాడు, పాలిటెక్నిక్ చేస్తున్నాడు. ఒక అబ్బాయి 7th class. అంటే క్లాస్ కొట్టాలి. పోటీ సమస్య చేయడానికి మాగంటి బోసి గారు. మాయ ఒకసారి ఇట్లా చూడండి. తర్వాత విశ్వనాథం గారిని. సార్ ఇట్లా సార్ ఒక ఫోటో. వాసుని సత్యప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషం. ఈవేళ సుమారుగా 27 సంవత్సరాల తర్వాత మీ అందరితోటి అప్పుడు ఉన్నటువంటి విశేషాలన్నింటినీ షేర్ చేసుకుంటూ మళ్ళీ ఈ రోజున మనందరం ఆరోగ్యాలతో ఉన్న స్థితిలోని ఆ రోజున ఏమైతే ఆలోచించామో అన్నింటినీ ఈవేళ ప్రత్యక్షంగా చూసే కార్యక్రమానికి మరి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మరి 95, 96 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఎక్కడెక్కడ ఉండి ఆత్మీయులు మరి చంద్ర గారికి, సీతారాం గారికి, వీరభద్రరావు గారికి, సత్యమూర్తి గారికి, ప్రసాద్ గారికి, హిందీ మేడం గారికి అందరికీ కూడా మరి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. చాలామంది నాటి బాలలు రేపటి విద్యార్థులు అంటారు. ఇప్పుడు ఏంటంటే నాటి బాలలో రేపటి పౌరులనే మేము అప్పుడు నాగరాగానే అన్ని కొడతారు, సీతారాములు చూడగానే నేను తిడతారు అని ఒక రకమైనటువంటి నెగిటివ్ భావంతో అప్పుడు ఉండేవారు. 27 సంవత్సరాల తర్వాత మీరు ఆలోచించి ఇవాళ గుర్తుపట్టుకొని మా అందరూ మొక్కల్లో ఎక్కడ చూసినా చిరునవ్వు అంటే అంతర్గతంగా ఏమన్నా కానీ మనం కాంపిటీషన్ పక్కబెట్టి ఇక్కడ చిరునవ్వుతో పలకరించారంటే మేము ఉపాధ్యాయ మాస్టర్ అనేవాడు నవ్వకూడదు. నవ్వితే అంటే ఆ తర్వాత జనరేషన్ అంతా పోతుంది. తెలుగు మాస్టర్ అందంగా మీలాగా మేము మాట్లాడుకునే పరిస్థితులు ఉండవు చాలా. కానీ దాన్ని భిన్నంగా మేము అందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఇన్నేళ్ళైనా మీరు ఎలా ఉన్నారో మేము కూడా అలాగే చేస్తామంటే అది అంతా మీ యొక్క గొప్పతనం. మరి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చాలా మీరు చేసుకుని మీ పిల్లల గట్టిగా ఏమవుతుందంటే ఒక జనరేషన్ ముందుకెళ్తుంది. ఈవేళ ఎవరైనా ఏదైనా చదువులో ఉన్నతలో ఉద్యోగంలో ఎక్కువైనా తక్కువైనా మన ఆశయాలు ఉన్నతంగా ఉంటే ఆలోచన ఉన్నతంగా ఉంటే మనం ఏదైనా చేర్చగలం.
కాబట్టి ఆ విధంగా మనం వెళ్ళేలాగా మీ పిల్లల్ని మీరు తయారు చేయాలని ఈ కార్యక్రమం పెట్టినందుకు మరి నేను నాకు ఇచ్చిన కార్యక్రమం వేరు, నేనేమో అందులోకి డైవర్ట్ అయ్యి ఇంకో కార్యక్రమాలకు వెళ్ళిపోయినట్టున్నాను. ఏదేమో చాలా ఆనందంగా ఉంది. మరి భవిష్యత్తులో మీరు ఎన్నో విజయాలు సాధించాలి. మీ పిల్లలు మిమ్మల్ని మించి మమ్మల్ని మించి కోరుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ గురువైనా కమిషన్ ఉంటుంది. ప్రతి వ్యాపారం అంటే ఓ బ్రోకరేజ్ చేసేవాళ్ళు ఆ చిన్నవాడి గురువు గారు అంటే లేదా ఇంకో కార్పెంటర్ చేసేవాళ్ళు కాళ్ళకి గురువు గారు అంటే వాళ్ళు అక్కడ 600 ఇస్తే 50 తగ్గించుకొని 550 అంటే ఈ ప్రపంచంలో ఏ వృత్తులైనా కమిషన్ ఉంటుంది, కానీ ఒక ఉపాధ్యాయ వృత్తులైన కమిషన్ ఉండదు. ఈ ఉపాధ్యాయుడిని మిగతా ఉపాధ్యాయులు కూడా మీ ఉపన్యాసాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దగ్గర దగ్గర మరి 20 సంవత్సరాల తర్వాత మనమంతా పాత మిత్రులు కానీ మీరంతా పాత మిత్రులు కానీ కలిసి మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క ఉన్నతిని, మీ యొక్క అభివృద్ధిని ఒకళ్ళొకడు పంచుకుని మీరు ఆనందించడానికి, సంతోషించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ గెట్ టుగెదర్ పార్టీకి మమ్మల్ని అందరూ కూడా మర్చిపోకుండా మరి మీకు కృతజ్ఞతగా మీరందరూ మమ్మల్ని నేర్పించేందుకు చాలా మరి ధన్యవాదాలు. మీరంతా ఈ విధంగా ఇప్పుడు మాట్లాడి చెప్పినట్టు ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా వచ్చినందుకు చాలా ఉన్నాను, చాలా నమస్కారం తెలియజేస్తున్నా. అయిన తర్వాత నా తోటి పనిచేసినటువంటి మా ఉపాధ్యాయులందరూ కూడా మేమంతా కూడా కలిసి మా తెలుస్తున్నాను. తర్వాత మేడం గారిని, హిందీ టీచర్ గారిని, మరి సీతారాం గారి మిషన్ని చూసి చాలా కాలమైంది. అందులో మరి హిందీ టీచర్ గారు అంటే ఎప్పుడు కూడా మాకు గౌరవ మర్యాదలు ఉండేవి. ఆవిడ ఎంతమంది ఉన్నప్పటికీ ఆవిడగా నేను భావిస్తూ ఉన్నాను. మరి అది ఎందుకంటే మరి చెప్పాలో చెప్పకుండా అది మరి అది నా ఉద్దేశంలో చెప్పకూడదు అయినప్పటికీ కొంచెం బాధకరంగా చెప్తున్నాను. రిజల్ట్ పెట్టేశాడు స్కూల్. ఆ తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనం అనేటటువంటి గెట్ టుగెదర్ అనేటటువంటి విషయం ఎందుకు అంటే, మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, చదువుకున్నప్పుడు ఒకరితోటి ఒకరి సన్నిహితత్వం ఎలా ఉండేది అనేది ఒకరికి ఒకరు పరిచయం చేసుకుని తెలుసుకోవడం కోసమే ఈ గెట్ టుగెదర్ అనేటటువంటి ఆత్మీయ సమ్మేళనం. అది ఇవాళ మీరు పెడుతున్నారు. అది మీ అదృష్టమో నా అదృష్టమో కానీ నాకు అత్యవసర పరిస్థితి కూడా మీ ఈ సమ్మేళన కార్యక్రమాన్ని విడిచిపెట్టలేక అసలు శుక్రవారం నాడు సాయంత్రమే నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ వాళ్ళు పిచ్చి చేస్తే అయ్యో పాపం వాళ్ళని మిస్ చేసి డిజడ్వాంటేజ్ చేయడం, వాళ్ళ ఒక ఇబ్బంది పెట్టినట్టుగా అవుతుంది, వాళ్ళు నిజపయ్యాలు అవుతారు అని చెప్పని ఉద్దేశపడి నేను ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఇవాళ మధ్యాహ్నానికి మార్చుకుని మీ యొక్క ఇది చేసుకొచ్చాను. నేను 6th క్లాస్లో నీకు చెప్పాను పడతాను. అప్పుడు ఇప్పటికి నేను కోరుకోలేకపోతున్నాను, గుర్తుపట్టలేకపోతున్నాను. మీరందరూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని, మీ పిల్లలు మంచి విద్యుల్లో ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటారు. మా ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. అలాగే మరి ఈరోజు ఈ ఫంక్షన్ను ఏర్పాటు చేసుకుని విచ్చేసినటువంటి 95, 96 పూర్వ విద్యార్థులందరికీ మీకేం పర్లేదు, ఫ్రెండ్స్ అక్కడ వచ్చాడు చాలా హ్యాపీగా ఉంటారు. మరి తర్వాత సెకండ్ ఆ తెలుగు, సో ఏంటి సైన్సు, వాటర్లు చెప్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ కొంచెం మధ్యస్థంగా ఉంటారు. వాళ్ళు ఏదో అడుగుతారు, దాంట్లో మీరు ఏదో చెప్తారు, అక్కడికి అయిపోతుంది. వాళ్ళు ఒక రకం వాళ్ళని కూడా మంచి పెంచుతారు. ఇది కాకపోతే పూర్వాసుడు, విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు 2 మాస్టర్లు ఉంటారు. అందులో ఒకటి లెక్కలు, 2 ఇంగ్లీషు. గట్టిగా మరి మాస్టర్ ఏం చేస్తారంటే ఏదైనా కోపం వస్తే లేకపోతే ఇక్కడ కొంచెం ఎవరి సూత్రం చెప్పరా అంట, చెప్పడం అయిపోయింది. అలాగే మరి ఇంగ్లీష్ మాస్టర్ ఉంటారు, మీరు గట్టిగా ఏదైనా మాట్లాడుతున్నారు చెప్తారు, ఒరే స్పెల్లింగ్ చెప్పు, 3 ఏళ్ళ నుంచి ఉంటాం స్కూల్కి స్పెల్లింగ్ రాదు అని అక్కడికి వేసేస్తుంటారు. అలాగే 3 కావులు రాస్తావు, 3 వాడటం కూడా వర్క్ చేస్తున్నాను.
పురుషోత్తపల్లి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మీ అందరినీ ఈ బ్యాచ్కి నన్ను పిలిచినందుకు నాకు ముందు ఆనందంగా ఉంది. మీతో పాల్పంచుకున్నట్టు మీరందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. ఇలా వర్క్ చేయడం వల్ల మేము చాలా గర్వపడుతున్నాం. తర్వాత రాగానే ఎవరన్నారు, ఈ మాస్టర్ వాచి తీసి మరీ కొట్టేసేవారు, అందుకని వాచి కూడా పెట్టుకోవడం మానేసారు. అయితే ఎందుకు కొట్టారంటే ఆ రోజు మీ అభివృద్ధి కోసం చేసిన పనులే, అంతేకాని మీ మీద కోపంతో చేసే పనులు కాదు. అలా చేయబట్టే మీరు కూడా మంచి ప్రయోజకులు అయ్యారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడున్న ట్రెండ్ మళ్ళా ఇందాక హైదరాబాద్ మాస్టర్ చెప్పారు, పర్సంటేజ్ కొంచెం తగ్గించింది అని, తక్కువ వచ్చిందని. దానికి అంటే నేను ప్రస్తుతం సర్వీస్లో ఉన్నాను కాబట్టి కొంచెం చెప్పాల్సిన బాధ్యత చెప్తున్నాను. ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను కాబట్టి ఈ 2 ఏళ్ళు బట్టి కరోనా సంబంధించి పిల్లలు మాట వినడం మానేశారు. ఇప్పుడు వాళ్ళని ధైర్యంలో పెట్టి చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఫ్యూచర్లో మీరు కూడా నమస్కారములు. ఎంతో కృషి చేసి ఈ గడ్డల పక్షం పెట్టిన డాక్టర్ భాషా గారికి అభినందనలు. అలాగే మోటు వెంకటేశ్వర ఇలా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక 2 years నుంచి కూడా ఎంతో కష్టపడి పెడదాం అనుకున్నారు, కానీ కరోనా వైరస్ వల్ల పెట్టలేకపోయారు. ఈ మధ్యకాలం కూడా ఎంతో కృషి చేసి ప్రతి ఫ్రెండ్లకి ఫోన్ చేసి ఫోన్ నెంబర్ టేకప్ చేసి మాస్టర్ని గ్యాదర్ చేసి అలాగే ఎంతో కృషి చేసి మరి ఈరోజు ఆదివారం నిర్ణయం నుంచి ఎంతో కృషి చేసి మాస్టర్లందరూ కూడా వాళ్ళకి ఇవ్వడం కారణమయ్యి ఈ పార్టీ పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మాస్టర్లందరూ కూడా తప్పనిసరిగా వస్తారని మనసుకుంటూ అనుకున్నాను. మన హజరా మాస్టర్ గారు అనగా, కృష్ణమూర్తి మాస్టర్ గారు అనగా, కృష్ణనాథ్ మాస్టర్ గారు అనగా, అలాగే మా సీతారామ మాస్టర్ గారు అనగా, మాస్టర్ మాస్టర్ అనగా, అలాగే మన ఎదిరించిన నాలుగు నమస్తే. చాలా సంతోషంగా ఉంది. మరి జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఎవరు ఎక్కడ ఉన్నా అందరూ కూడా మన మిత్రులు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నందుకు మరింత ఆనందం ఉంది. నాకు ఈ అవకాశం ఈ రోజు ఇక్కడికి ఆదరవడం మాకు కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ వారిచ్చిన ఆశీస్సులతో, వారిచ్చిన శుభాకాంక్షలతో మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోదలుచుకోము. అదేవిధంగా గురువులు మాకు పాఠం చెప్పిన గురువుల్ని సదా స్మరించుకుంటూ వారిచ్చిన ప్రోత్సాహంతో జీవితంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్తామని వారిని అందరికీ గుర్తుంచుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన భాషా పునర్భాష గారికి, అలాగే కొలమంచి వెంకటరావు గారికి, కొల్లూరి వెంకటరావుకి, మేడపాటి భవానీ గారికి, అలాగే అల్లం శేషానందం, అలాగే కోడి కృష్ణ గారు, మరి మీరందరూ ప్రోత్సాహంతో గారికి, అలాగే అందరికీ ఇక్కడ వచ్చిన నా స్నేహితుల పేరున ప్రతి వారిని మర్చిపోలేదు, అందరూ చెప్తున్నారు. అందరికీ కూడా జీవితంలో మరింత గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన
డ్యూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం. అప్పుడు వైస్ ప్రిన్సిపల్ కింద హెడ్ మాస్టర్ కింద కోయినాశ్వర గారు ఇన్ఛార్జ్లో ఉన్నారు. అది అందరికి తెలిసి ఉంటుంది. అయితే ఈ గవర్నమెంట్ ఇచ్చారంటే పేరెంట్స్ అందరూ సంతకాలు తీసుకోవాల్సిందిగా అప్పుడు ఏదో రూల్స్ ఉంటే కనుక దాని గురించి ఏం చేశారంటే పేరెంట్స్ మీటింగ్కి ఎవరు రాలేదు. పెడితే సరే పిల్లలందరికీ చెప్పి మీ కారణం తీసుకురండి చెప్పి ఉన్నారు అప్పుడు. అయితే సరే నేను యాక్చువల్గా ఇక్కడ ఉండేవాడు కదా, మా పెద్దమ్మ గారు వచ్చారు స్కూల్కి. సారేమో వైజాగ్ చేస్తారు. అప్పుడు హెడ్ మాస్టర్ గారు పేరు పద్మనాభ శాస్త్రి గారు మరి. అయితే మా పెద్దమ్మ వచ్చి కోడినేశ్వర గారిని అడిగారు, ఏంటంటే మావాడు అట్లా చదువుతున్నాడు. అయ్యోడండి చదవండి ఇంటి పని రాయండి మావాడు. ఆడ అమ్మతో తిరుగుతూ ఉంటాడు మావాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఉన్నాం నాకు అక్కడ ఏమన్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు మా పెద్దన్న మా నాన్న ఇద్దరు కాదు వాడారు. అట్లాగే అట్లా చిన్న చిన్న ఇంకా గుర్తున్నాయి కాబట్టి మనం ఏదైనా షేర్ చేసుకోవడం మంచిది కాదు. ఓకే, అందరికీ ప్రయాణం ఎలా జరిగింది పద్మగారు శాస్త్రజ్ఞులు అందరూ ట్యూషన్ మాట్లాడేవారు, ఇక్కడ మాట్లాడుతున్నారు. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. దగ్గర వాళ్ళకి కూడా ఏమంత అయిపోయింది ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, ఫస్ట్ వన్కి సెకండ్ వన్కి లైన్స్ కి ఇతర వేసుకుంది చాయిస్. ఏమి రాని వాళ్ళ చేతిలో పోయింది. 2 84 63
63 3 4 34 7 3 73 రాధాకృష్ణ కొట్టేసారంటగా ఉంది 4 9 88 ఒకసారి First number 9. Okay. Second number 37. Okay. Third number 4 5 45. 45 రాలేదు. వచ్చింది. 45 రాలేదు. Next. 63 63. Okay. 88 88. Okay. సార్ ప్రీమియర్ లో ఫస్ట్ అమర్ గారు 33 ఇది ఆన్లైన్ అమ్మా మనకి ఇచ్చేది కాదు ఇది 33 నెంబర్ 1 ఇంట్లో 100 ఆ రోజుల్లో ఎవరైనా ఉన్నారా ఏమన్నా ప్రైజ్లు 82. Number 6. 42. 27 27. 44 44. 54. 5 8 58. 8 okay. 26 okay. 49 okay. 69 okay. Okay. మీరేం కొట్టలే అయితే ఇంకా సాయంత్రం 2 గంటలకి 43 ఆడికేం గుర్తు ఏ తలగే 43 అరే తలగే సౌండ్ 5 52 68 చూడండమ్మా 66 చదువుకోండి కొట్టండి అది 59 18 39 39 19 19 56 56 అనుకున్నాను రా అయిపోయింది 2 టైమ్స్ అయిపోయింది 86 11 11 31 31 46 46 1 2 12 కుట్టద్దమా 61 ఒరే ఫుల్ సీరన్ అన్న మొత్తం ఎంగేజ్ చూడు 32 చూడు 16 అరే మూడు కూర్చున్నారు కొడతలేదు 40 ఏ నెంబర్ కావాలి చెప్ప 62 67 79 21 హౌస్ పది సార్లు ఆడతా 3 వచ్చింది 6 వచ్చింది 12 16 ఓకే 21 ఓకే అరే ఎంతరా టికెట్ తీసుకున్నాను ఓకే
ఏరా వెళ్ళిపోయింది పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా Orang
పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం కార్యక్రమాన్ని జయప్రదం దిగ్విజయంగా జరగడానికి మరి గడిచిన 2 సంవత్సరాలుగా ఈ గ్రూప్ ఏర్పాటు చేయడం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరై